హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఈరోజైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా చేసుకునే రవ్వ అప్పాలు చూపిస్తున్నానండి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి వేయాలో మీకు చూపించేస్తాను. ఇన్ని తీసుకొని దాంట్లో ఉప్మా రవ్వ వేసుకుందామండి. 1 కప్పు ఉప్మా రవ్వ. ఇదే కప్పుతో మనం గోధుమ పిండి కూడా వేసుకుందామండి. ఇదిగోండి 1 కప్పు. మళ్ళీ అదే రవ్వ తీసుకున్నాం కదా, ఏ కప్పుతో అయితే అదే కప్పు తీసుకోండి మీరు. 1 కప్పు గోధుమ పిండి అండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. కప్పు బియ్యం పిండి. ఇప్పుడు ఈ 3 పొడి బియ్యం పిండి అండి నేను తీసుకుంది. తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే పొడి పిండి ఉంది కాబట్టి తీసుకున్నాను. ఈ 3 ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. రవ్వ, గోధుమ పిండి, బియ్యం పిండి. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలండి. ఖచ్చితంగా చేసుకోండి. సింపుల్గా చూపించేస్తున్నాను నేను. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ అంటించేసి ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 కప్పులు బెల్లం అయితే మనం తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ 3 కప్పులకి 2 కప్పులు బెల్లం అయితే మనకు కరెక్ట్గా తీపు సరిపోతుందండి. ఇదిగోండి 2 కప్పులు వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఇదిగోండి 3 కప్పులు నీళ్లు. 2 కప్పుల బెల్లానికి 3 కప్పులు నీళ్లు. 1 2 కరెక్ట్గా సరిపోతుందండి మనకి. 2 3 కప్పులు నీళ్లు పోసానండి. ఇప్పుడు మనం ఈ బెల్లం కొంచెం కరగనియాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ మనం బెల్లం తొందరగానే కరిగిపోతుందండి. మనం తురుము పెట్టుకున్నాం కదా, తొందరగానే కరిగిపోతుంది. దీంట్లోనే ఏలక్కాయలు కూడా వేసేద్దామండి. 3 ఏలక్కాయలు అయితే వేసేసుకొని మనం బెల్లం కరగబెట్టేసుకుందాం. చూడండి, మనకి బెల్లం కరిగిపోయింది. మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగి ఇలా పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, రవ్వ, గోధుమ పిండి అవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఇట్లాగే వేసేసుకొని ఇప్పుడు మనం కలిపేసుకోవాలండి. బెల్లంలో ఇలాగా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన గోధుమ పిండి, ఉప్మా రవ్వ, బియ్యం పిండి అన్నీ ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మనం పోసిన వాటర్ 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల వాటర్. చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనియాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి పెట్టేయాలండి మూత. స్టవ్ ఆఫ్ చేసాను, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా దీంట్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా చపాతీ పిండి ముద్దలాగా మనం మెత్తగా కలిపేసుకోవాలండి. బాగా చూస్తున్నారు కదా, ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ సైజు తీసుకొని మనం అప్పాలాగా ఒత్తేసుకోవడమేనండి. నేనైతే చేత్తోనే ఒత్తేస్తాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కవర్ అనే వేసుకొని ఒత్తుకోవచ్చండి. ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగ ఈ సైజులో మీకు కావాలంటే పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. ఈ మాత్రం సైజు సరిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలాగ కనిపిస్తుందా, ఇలాగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ చేతితో రాలేదనుకుంటే మీరు ఆయిల్ కవర్ అయినా తీసుకొని ఒత్తేసుకోవచ్చు అండి. ఇలాగే చేతితో సింపుల్గానే వచ్చేస్తుందండి. మనకేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాగా చూస్తున్నారు కదా, మన చెయ్యి ఎంత వెడల్పు వస్తుందో అంత దాకా మనం స్ప్రెడ్ చేసేసుకోవడం. ఇలాగే అన్నీ చేసేసుకుంటానండి. ఈ లోపల మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అంటే హీట్ ఎక్కేస్తుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కోటిగా వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత మనం తిరగేసుకోవాలండి. వెంటనే గరిటె పెట్టబాకండి. కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ రంగు వచ్చిన తర్వాత మనం ఇలా తీసేసుకొని ఇలా వచ్చేసామంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నాం కదా, ఇలా. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా చూస్తున్నాం కదా, ఇలా
ఇలాగే మనం కాల్ని మనం ఇలాగ ఒత్తేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చూడండి అన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకున్నాం అండి. మనం సేమ్ అలాగే ఇప్పుడు ఇందాక ఎలాగ వేసామో అలాగే వేసుకొని మళ్ళీ కాల్ చేసుకొని మళ్ళీ ఒత్తేసుకోవడమేనండి. ఇలాగా సింపుల్, ఒక్క మనిషి అయినా ఈజీగా చేసేసుకునేలాగా చూపించేసానండి. ఇలాగే చేసేసుకోండి, సరేనండి. మొత్తం కాల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ ప్రాసెస్లో చూపించాను. ఇదిగోండి మీకు తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారా, మీకు బాగా రవ్వ కూడా కుక్ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత బాగున్నాయి రవ్వ అప్పాలు. ఈ వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.